శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. శరణాగత లక్షణం, శరణ్య లక్షణం చూస్తాం, శరణాగదు లక్షణం చూస్తాం. శరణాగదీన క్రియక లక్షణంలో ఫస్ట్ ఆనుకూల్య సంకల్పక ప్రాతికూల్యస్య వర్జనం రెండు చూస్తున్నాం. ఎక్కడి నుంచి విభీషణాన్వా ఇది ఎలా చేస్తారు అది చూస్తాం. దీంట్లో ఇంక తర్వాత ఉన్నది రక్షిక్షది ఇది విశ్వాస. శరణాగతిలో చాలా ముఖ్యమైన విషయం మహావిశ్వాసపూర్వకం. స్వామివారి దగ్గర మనకి విశ్వాసం లేకుండా ఎంత దూరం ఏం చేస్తో ప్రయోజనం లేదు. విశ్వాసము విభీషణాన్మాన్ రాముడి వాడి పైన ఎలా చూపించారు అంటే రామాయణ శ్లోకంలో ఆజగామ ముహూర్తేన ఎత్ర రామ సలక్ష్మణ అంటే లంక నుంచి ఇప్పుడు ఏమైంది, విభీషణాన్మాన్ రావణుడికి చెప్పారు సీతయ్య మళ్ళీ స్వామివారికి ఇయ్యమని. ఆయన వినలేవు. ఆ తర్వాత ఏం చేస్తారు, నేను ఈ రాజా నుంచి తిరస్కరిస్తున్నాము, ఇవద్ద నువ్వు నాకు సంబంధం లేవు, ఈ రాజు నుంచి బయలుదేరండి. ఇది కోపంతో రావణుడు విభీషణానికి చెప్పిన విషయం. ఇప్పుడు రాజ్యం పోయింది. సాధారణంగా రాజ్యం పోయిన వారు ఏం చేస్తారు, ఇంకొక రాజు ఎదురుకు పోవాలంటే ఇక్కడ నుంచి ఒక మెసెంజర్ పంపిస్తారు. వాళ్ళు అక్కడ వెళ్ళి మా రాజుడు మీ దగ్గర వస్తున్నారు, ఇది కోసం షెల్టర్ కోసం వస్తున్నారు, మీరు వాళ్ళు చూసుకుంటారా, వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు మంచి చూసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఒక మెసెంజర్ పంపిస్తాం కదా. ఏ రాజ్యం కింద పోయినా కూడా అదే, మా రాజుగారు వస్తారు, మీ రాజ్యంలో ఆయనకు ఒక ప్లేస్ ఇవ్వాలి, ఆయన మంచిగా చూసుకోవాలి, మీకు ఐడియా ఉందా అని అడుగుతున్నారు కదా, మెసెంజర్ పంపేసి అడుగుతున్నారు కదా. ఇప్పుడు విభీషణుడు ఒక రాజ్యవే, ఆయన కూడా ఒక రాజావే కదా. ఆయన రావణుడి నుంచి రాముడి వారికి వచ్చినారు కదా. అప్పుడు ఇలాంటి ఏదో ఒక మెసెంజర్ పంపిస్తే స్వామి ఈ మరి విభీషణుడు వస్తున్నారు, మీరు తీసుకుంటారా విభీషణుడు, ఇలా మీ టీంలో వాళ్ళు కూడా జాయిన్ చేసి అనుకున్నారా, అనుమతిస్తారని అడిగారు కదా. ఇలాంటి ఏం అడగలేదు, ఇలా ఏమీ చేయలేదు విభీషణుడు. ఎప్పుడు రావణుడు ఇలా చెప్పారు, నా దగ్గర నుంచి బయలుదేరని చెప్పారు, అప్పుడే అక్కడి నుంచి ఆ క్షణమే ఆజగామ ముహూర్తేన అప్పుడే బయలుదేరారు. ఉద్ధబాధ కథాభానికి చతుర్భిశ్చత రాక్షసై ఆజగామ ముహూర్తేన ఎత్ర రామ సలక్ష్మణ. రాముడు ఎక్కడ ఉంటారో అక్కడికి, లక్ష్మణుడితో రాముడు ఎక్కడ ఉంటారో అక్కడికి ఆజగామ ముహూర్తేన, ఒక ముహూర్తం కూడా తప్పలేకుండా. ముహూర్తం అంటే 24 నిమిషాలు కంట్రోల్ పెట్టుకోవడం, ఇది ముహూర్తం అని మనం టైం మినిట్స్ చెప్పడానికి. ముహూర్తం అంటే అంత తొందరగా వచ్చేసారు. ఆజగామ ముహూర్తేన. ఇదిలో ఒక శ్లోకం ఉంది, ఈ శ్లోకంలో ఒక వర్డ్ ఉంది ఆజగామ అంటే వచ్చారు ఉంది. యాక్చువల్గా ఈ శ్లోకం అంది విభీషణుడు లంకలో ఉన్న సమయంలో ఈ శ్లోకం. అంటే ఏం చెప్పాలి, బయలుదేరాలు, లంక నుంచి రాముడి దగ్గర బయలుదేరారు అని చెప్పాలి కదా. కానీ ఎలా ఉందంటే రాముడి వాడి ప్లేస్కి వచ్చారు ఉంది. రామర్ పక్క తప్పు. ఇక్కడి నుంచి నేను బయలుదేరాను చెప్పాలి. నేను ఈ శ్లోకం లంక నుంచి శ్లోకం కదా, అప్పుడు ఏం చెప్పాలి, జగామ ముహూర్తేన, ఇక్కడ లంక నుంచి బయలుదేరుతున్నారు. కానీ అలా లేదు, ఆజగామ రాముడి వాడి ప్లేస్కి వచ్చారు అంటే ఈ లంకలు అదన్ని విషయాలు ప్రాప్తం కాదు. ప్రాప్యమైన విషయం రాముడు ఎక్కడ ఉంటారో అదే మనకి ప్రాప్యం, ప్రాపకం అన్నీ. ఎందుకంటే ఆజగామ ముహూర్తేన ఇది రక్షిక్షసి, ఇది విశ్వాస. తన రాముడి వాడు ఉన్న పైన పరిపూర్ణ విశ్వాసంతో ఈ విభీషణుడు అక్కడి నుంచి రాముడి దగ్గర మధ్యలో ఏ మీడియేటర్ లేకుండా, మెసెంజర్ ఏ పంపి లేకుండా వచ్చేసారు. శ్రీమతే రామానుజాయ నమః.